ఢిల్లీ క్యాపిటల్స్ కేకేఆర్ను చిత్తు చేసింది. కేఎల్ రాహుల్ బ్యాటింగ్తో ఊచకోత కోసాడు అండ్ ఢిల్లీ బౌలింగ్ కూడా మరింత డేంజరస్గా కనిపించింది. కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్లో ఏం జరిగిందో టాప్ 5 మూమెంట్స్ గురించి ఈరోజు వీడియోలో మనం డిస్కషన్ చేద్దాం. నెంబర్ 1, ముందుగా బ్యాటింగ్కి వచ్చిన ఢిల్లీకి అభిషేక్ 22 పరుగులకే అవుట్ అయ్యాడు. కానీ నెక్స్ట్ కేఎల్ రాహుల్ క్రీజ్లోకి వచ్చి తుఫాన్ సృష్టించాడు. కేవలం 30 బాళ్లలోనే 60 పరుగులు వేసి దాదాపు 200 స్ట్రైక్ రేట్తో కేకేఆర్ బౌలర్లను చిత కొట్టేశాడు. నెంబర్ 2, కెప్టెన్ అక్షర్ పటేల్ 39 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడగా డేవిడ్ మిల్లర్ కూడా 28 పరుగులు జోడించాడు. దీంతో ఢిల్లీ భారీగా 203 పరుగుల స్కోర్ను నిలబెట్టుకుంది. నెంబర్ 3, తర్వాత చేజింగ్కి వచ్చిన కేకేఆర్కు ఆరంభంలోనే భారీ షాక్ అయితే తగిలింది. లుంగి ఎంగిడి నర్తేన్ను 20 పరుగుల వద్ద అవుట్ చేశాడు. అప్పుడే కేకేఆర్ ఈ మ్యాచ్లో కష్టాల్లో పడిందని అందరికీ అర్థమైపోయింది. ఇక నెక్స్ట్ నెంబర్ 4, ఆ తర్వాత కేకేఆర్ బ్యాటర్లు పెద్దగా దాడి చేయలేకపోయారు. అజింక్య రహానే 63 పరుగులు చేసి ఒంటరి పోరాటం అయితే చేశాడు. మనీష్ పాండే 25 పరుగులు, పవెల్ 29 పరుగులు చేసిన అవసరమైన రన్ రేట్ను అందుకోలేకపోయారు. ఇక నెక్స్ట్ నెంబర్ 5, ఢిల్లీ బౌలింగ్ ఈ మ్యాచ్లో అసలైన హైలైట్గా నిలిచింది. కుల్దీప్ యాదవ్ ఒకే ఓవర్లలో రింకు సింగ్, రహానేలను అవుట్ చేసి మొత్తం 3 వికెట్లు తీసుకున్నాడు. లుంగి ఎంగిరి కూడా 3 వికెట్లు పడగొట్టగా మిచెల్ స్టార్క్ 2 వికెట్లు తీసి కేకేఆర్ను కేవలం 163 పరుగులకే ఆల్అౌట్ చేసిండు. ఈ వీడియో గురించి అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి.